ఈ గ్రామ పంచాయతీ పోచారం ఉన్న పీరియడ్లో కేసీఆర్ ఉన్న పీరియడ్లో ఒక 4 సంవత్సరాలు వెళ్ళిపోతానంగా 6వ సంవత్సరం ఇంకొక సంవత్సరం 5 సంవత్సరాలు గెలుస్తాడు అనంగా 6 సంవత్సరాలులే 5 సంవత్సరాలు అయితే పక్క అవుతుంది ఇది ఇచ్చి నిధి పైసలు కూడా వస్తే పోచారం అక్కడికి వెళ్ళి వీడికి మేము దోలుకొస్తా అంటే కూడా ఆ పోచారాన్ని వీడికి రానియలేదు గ్రామ పంచాయతీ కాడికి. అయితే ప్రతి ఒక్కళ్ళు అది నీకేం చేసేది ఉండదు, ఆ దొడ్డి గుక్కుండా అవుతుంది, అది గుక్కుండా అవుతుంది అంటే నా గడ్డం కాలిపోకట్లా నేను అలా కట్టేస్తున్న మాట వాస్తవమే. ఏ రాజకీయ నాయకులు ఏ సాలు రాసినా కింద పడి మాట్లాడి నేను ఖచ్చితంగా నేను కట్టేస్తున్నా సార్, నేను సాయంత్రం నోట్ చేస్తున్నా అది నేను చెప్పగలుగుతా. సార్లకు నాకు కొట్టం కాలిపోయింది, గడ్డం కాలిపోయింది, మా ఊళ్ళో ఒక పెద్ద మనిషి కూడా వచ్చి నా దగ్గరికి సహకరించలేదు మేము ఉన్నాము అని ఈ స్పాట్లో వెనుకనే దీని వెనుక 2 గుంటలు జాగ ఉన్నాయి. ఇప్పుడు లేపేయమంటే లేపేసి దీని వెనకాల రేకులేస్తా, నాకు వాళ్ళతో సంబంధం లేదు. ఇది మాత్రం గ్రామ పంచాయతీ ఎత్తి వెడల వాళ్ళు పైసలు తిన్నారు, అది కట్టాల్సింది. కట్టకపోతే అతి చర్య మాత్రం వీళ్ళు కలెక్టర్ దాకా అయినా సరే నేను ఒక 4-5 ఎమ్మడి పెట్టుకోరు సరే సరే నేను పోరాడు.